యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదెను, నీవు నన్ను మహిమపరచెదవు అని దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ సమస్యలను అనుభవిస్తున్నావా? అనేక సార్లు నీకు కలుగు శోధనల ద్వారా ఇరుకులో పడి ఉన్నావా? ఆపదలలో ఉన్నావా? నాకు సహాయం ఎవరు చేయగలరు అని నీవు కలవరం చెందుతున్నావా? అయితే ఈ సందేశం ద్వారా దేవుడు నీ కొరకే ఈ మాటలను పంపుచున్నారు. విని ఆత్మీయంగా బలపడు, కలవరపడకు. నేడు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నను నిన్ను విడిపించుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి నిన్ను విడిపించే దేవునికి నేడే ఇప్పుడే నీవు మొరపెడితే ఆయన పరలోకము నుండి నీ మొరను విని నీ ప్రతి సమస్యలో నుండి బాధలో నుండి నిన్ను అద్భుత రీతిగా విడిపించగలడు. దేవుడు నిన్ను విడిపించడానికి ఆశిస్తుండగా నీ బాధను భారను సమర్పించు. నిన్ను అన్ని ఉపద్రవములో నుండి దేవుడు విడిపిస్తాడు. భయపడకము, నేను నీకు సహాయము చేసినన్న దేవుని వైపు చూడు. నీ అరణ్య రోదనను, నీ ఎడారి బ్రతుకును దేవుని చెంత అర్పించు. ఆయన నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న నీ యొక్క ప్రతి స్థితిని సరళము చేసి నిన్ను నడిపించును. నీకు అడ్డగా ఉన్న ప్రతి ఇత్తడి తలుపులను పగలగొట్టు దేవుడు ఆయన. నీకు విరోధంతో రూపింపబడిన ఏ ఆయుధము ఎన్నడను వర్ధిల్లకుండా పోవును. కనుక దేని గుర్చు కలవర చెందుకు. నీకున్న ప్రతి భయాన్ని విడిపించి దేవుడు నిన్ను ఆశీర్వదించును. నా భారము యెహోవా మీద మోపినచో ఆయన నన్ను ఆదుకొనును అని విశ్వాసం కలిగి నీవు నీ భారమును ఆయన చెంత నీవు అర్పించినప్పుడు ఆయన నీ మొర వినును. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతడు నాకు మొరపెట్టగా నీ అతనికి ఉత్తరం ఇచ్చేదనని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. శ్రమలో నీవు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను శ్రమలో తోడై ఉండి నిన్ను విడిపించి గొప్ప చేయును. దీర్ఘాయువు చేత ఆయన నిన్ను తృప్తిపరచు దేవుడు. కనుక నీవు ఆయన చెంత మొరపెట్టి నీ ప్రతి భారము నుండి విడిపించడానికి ఉపాయాన్ని పొందుకో. దేవుని కృప కనికరము కాపుదల నీకు ఎల్లవేళలా తోడై ఉండి నిన్ను నడిపించి దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.